కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన బోయ శ్రీనివాసులకు బోయ శ్రావణికి 3 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వివాహ సమయంలో శ్రావణి తల్లిదండ్రులు శ్రీనివాసులకి 12 తులాల బంగారం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసినారు. 10 లక్షలు ఖర్చు పెట్టి. వారిద్దరికీ ఒక ఆడబిడ్డ కూడా సంతానం కలిగింది. తదుపరి శ్రీనివాసులు పదే శ్రావణిని అదనపు కొట్టడం కోసం వేధించడం, అలాగే అనుమానించడం మొదలుపెట్టినాడు. ఈ క్రమంలో పలు దఫాలుగా అమ్మాయి తల్లిదండ్రులు శ్రీనివాసులకు అదనపు కట్నంగా కూడా 7 లక్షల రూపాయల దాకా ఇచ్చినట్లు తెలుపుకుంటున్నారు. ఈ క్రమంలో అనేక సార్లు పెద్ద మనుషులు కూడా పంచాయతీ చేయడం జరిగింది. 6 నెలలప్పుడు కూడా పంచాయతీ చేసి పెద్ద మనుషులు వాళ్ళని సర్దుబాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇప్పుడు 3 నెలలు గర్భవతిగా ఉంది. ఈ క్రమంలో ఈ నెల 6వ తారీఖున మళ్ళీ శ్రీనివాసులు అతని తల్లిదండ్రులు శ్రావణిని తిట్టడం కొట్టడం జరిగింది. అంతేకాకుండా శ్రావణి తండ్రి వెళ్ళి ఉంటే అతన్ని కూడా కొట్టడం జరిగింది. దాని మీద కేసు ఇవ్వడం జరిగింది. దాన్ని 11వ తారీఖున ఆగస్టు నెల 11వ తారీఖున కేసు రిజిస్టర్ చేసినాం. అది దర్యాప్తులో ఉంది. ఈ క్రమంలో శ్రావణిని ఆమె తండ్రి అతని ఇంట్లోకి తీసుకుపోవడం జరిగింది. ఒక వారం 10 రోజుల నుంచి శ్రావణి అమ్మగారి ఇంట్లోనే ఉంటూ నిన్న సూసైడ్ చేసుకోవడం జరిగింది. తల్లిదండ్రులు ఇంకా మిగతా బంధువులంతా కూడా శ్రావణి భర్త అతని తల్లిదండ్రులు పెట్టిన హరాస్మెంట్ వల్లనే, అదనపు కట్నం కోసం వేధించడం వల్లనే మరణించింది, సూసైడ్ చేసుకుందని తెలియజేసినారు. అనంతపురం ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును కళ్యాణదుర్గం డిఎస్పీ నేనే తీసుకుంటున్నాను. ఈ కేసు పూర్వపరాలు విచారించి నిందితుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. మా వారి వైపు నుంచి కూడా ఏదైనా ల్యాప్సెస్ ఉంటే వాటి మీద కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం.